హాయ్ వ్యూయర్స్, ఆస్క్ టాక్ కార్యక్రమానికి స్వాగతం. నా పేరు మారుతి కిరణ్. ఇవాళ మనం చర్చించుకునే విషయం ఏంటంటే బిహేవియర్ మేనేజ్మెంట్. అంటే ఏంటంటే మన ప్రవర్తనే మనల్ని ఒక మనిషిగా నిలబెడుతుంది, సమాజంలో మనకి ఒక గుర్తింపునిస్తుంది. నువ్వు ఎదగాలన్నా లేకపోతే నువ్వు గుర్తింపు లేకుండా అలా సమాజంలో మిగిలిపోవాలన్నా, చివరికి నీ ఉనికిని నువ్వు చాటుకోవాలన్నా నీ ప్రవర్తనే చాలా ముఖ్యం. అయితే మరి మంచి ప్రవర్తన అంటే ఏమిటి? మంచి ప్రవర్తనని ఇదమిద్దంగా మనం చెప్పడానికి ఏమీ లేదు. ఒకటి, నువ్వు నీ తల్లిదండ్రుల్లో ఒక నమ్మకం కలిగిస్తే నీ ప్రవర్తన బాగున్నట్టు. అట్లాగే నీ టీచర్కి నువ్వు ఒక మంచి నమ్మకాన్ని, మంచి స్టూడెంట్ అన్న ఒక నమ్మకాన్ని కలిగిస్తే నీ ప్రవర్తన బాగున్నట్టు. కాబట్టి ప్రవర్తన అనేది ఒక ఉత్కృష్టమైన విషయం. దీన్ని ప్రత్యేకంగా నిర్వచించాలంటే కుదరదు. అందువల్ల మనం కొన్ని ఉదాహరణలను తీసుకొని పోతూ ఉంటే మనకు తెలిసిపోతూ ఉంటుంది. మీరు ఎప్పుడైనా చూడండి, మేధావుల జీవితాన్ని గమనిస్తే మనకి చాలా విషయాలు తెలుస్తాయి. అంటే ఇంగ్లీష్లో ఒక మంచి కొటేషన్ ఉంది. ఏంటంటే అది, ఏ గ్రేట్స్ మ్యాన్ నొబిలిటీ విల్ బీ నోన్ బై ద వే హీ ట్రీట్స్ ది లిటిల్ మ్యాన్ అని చెప్పేసి. ఇప్పుడు అబ్దుల్ కలాం గారి గురించి, ఆయన ఔన్నత్యాన్ని గురించి, ఆయన వ్యక్తిత్వాన్ని గురించి మనకి తెలియంది ఏమీ లేదు. ఇప్పుడు సోషల్ మీడియా పుణ్యం అని చెప్పేసి మనకి టైం లేకపోయినా కూడాను చాలా విషయాలు మనకి దరిదాపుల్లోకి వచ్చేస్తున్నాయి అన్నమాట. ఒకసారి మన హైదరాబాద్లోనే జరిగిన సంఘటన అది. ఈయన మామూలుగా ఎక్కడికో ఫంక్షన్కి వెళుతున్నారు, కాన్వాయ్ అంతా ఉంది. అలా వెళుతూ ఉన్నప్పుడు ఈయన వెంటనే ఒక అంబులెన్స్ హారన్ వినిపించింది. వెంటనే డ్రైవర్కి చెప్పేశాడు, మన వెహికల్ని ఆపేసేవయ్యా అని చెప్పేసి. ఆ వెహికల్ ఆపడం జరిగింది. ఈయన వెంటనే ఆ రెడ్ లైట్ పడే చౌరస్తాకి వెళ్ళేసి ఆయన ట్రాఫిక్ని అంతా స్తంభింపజేసేసి ఆయన వెంటనే చెయ్యిని ఊపేశాడు, అంబులెన్స్ వెళ్ళాలని చెప్పేసి. అంబులెన్స్ వెళ్ళిపోయింది. వెంటనే మళ్ళీ ఆయన వెహికల్లోకి వచ్చేసి ఆయన కార్యక్రమాన్ని ఆయన వెళ్ళిపోయారు అనమాట. మరి ఇది మరి ప్రవర్తనకి ఇంతకంటే మంచి ఉదాహరణ ఏమంటుంది? ఇట్లాగే ఇంకొకటి, బాబు రాజేంద్ర ప్రసాద్ గారు, మనకి మొట్టమొదటి రాష్ట్రపతి. వీరి జీవితంలో కూడాను ఒక అద్భుతమైన సంఘటన జరిగింది. ఇది నాకు అనుకోకుండా దొరికింది. ఇది ఎక్కడా వేరే వాళ్ళు చెప్తే కూడా నేను ఎందుకు చెప్పలేదా, ఇది ఆల్రెడీ చెప్పుంటే బాగుండేదేమో అనిపించింది. 1960 జనవరి 25న ఒక అనుకోని సంఘటన జరిగిందనమాట. అది ఆ విషయం గురించి నేను ప్రస్తావిస్తాను. తల్లిదండ్రులు లేకపోవటం వల్ల వాళ్ళ అక్కయ్య గారి దగ్గర ఎక్కువ కాలం ఉన్నాడు మన రాజేంద్ర ప్రసాద్ గారు. ఆమె పేరు భగవతీదేవి. ఆమెకి ఏంటంటే ఒక అలవాటు ఉంది. పొద్దున్నే ఆమె 4:30 కల్లా లేచేస్తుంది. రాజేంద్ర ప్రసాద్ గారు ఒక అరగంట లేటుగా లేస్తారు. అయితే జనవరి 26న ఎర్రకోట మీద జెండా ఎగిరేయాలి, జాతిని ఉద్దేశించి మాట్లాడాలి. 25 రాత్రి ఈయన మామూలుగా 5:30కి లేచారు, కానీ వాళ్ళ అక్కయ్య గారు లేవాల. ఒంట్లో నలతగా ఏమైనా ఉందేమో అని అనుకొని ఆయన కావాల్సిన చిన్న చిన్న పనులన్నీ కూడాను చేసేసుకొని, ఇంకా అక్కయ్య లేవలేదేమిటని చెప్పేసి మెల్లగా తలుపు తీసుకొని లోపలికి వెళ్ళి ఆ అక్కయ్యని లేపడానికి ప్రయత్నిస్తే ఆమె శరీరము మంచుగడ్డలాగా చల్లగా అయిపోయింది. ఆయనకు అనుమానం వచ్చి ఆమెని ఇట్లా వెల్లికిలా పడుకోబెట్టి ఆ ముక్కు దగ్గర వేలది పెట్టి చూస్తే ఆయనకు అర్థమైపోయింది, హార్ట్ అటాక్ వచ్చి నిద్రలోని వాళ్ళ అక్కయ్య చనిపోయిందని చెప్పేసి. ఒక్క నిమిషం ఆలోచించాడు, ఇప్పటికిప్పుడు చేయవలసిందేమీ లేదు అని చెప్పేసి ఆయన కార్యక్రమాలన్నీ పూర్తి చేసుకొని 7 ఎర్రకోట దగ్గరకు వచ్చాడు. అంటే ఆయన వెనక ఆయన పర్సనల్ సెక్రటరీ మంది మార్బలం ఉంటుంది. వెళ్ళాడు, జాతిని ఉద్దేశించి అద్భుతంగా మాట్లాడాడు. 8 బావు ఆ ప్రాంతంలో పర్సనల్ సెక్రటరీని పిలిచి చెవిలో చెప్పాడు, రాత్రి హార్ట్ అటాక్ వచ్చినట్లుందయ్యా, నిద్రలోనే మా అక్కయ్య గారు చనిపోయారు, అంత్యక్రియలకు ఏర్పాటు చేయండి అని చెప్పేసి. ఇది అసలు సిసలైన దేశభక్తి అంటే. అంటే మన ప్రవర్తన ద్వారా కూడాను మనం మన దేశభక్తిని మనం చాటుకోవచ్చు. అయితే ఇట్లా ఉదాహరణలు చెబితే తప్ప కాన్సెప్ట్ అర్థం కాదు. మీరు ఈ కామత్ హోటల్స్ అధినేత విఠల్ వెంకటేష్ కామత్ అని ఉన్నాడు. ఇప్పుడు
చూడండి, ఇడ్లీ వడ ఆకాశం అని చెప్పేసి ఒక అద్భుతమైన పుస్తకం. ఎవరైనా సరే చిన్న వ్యాపారం ప్రారంభించి ఒక ఉత్కృష్టమైన స్థాయికి ఎదగాలి అని అనుకున్న వాళ్ళు తప్పకుండా ఆ పుస్తకం చదవాలి. ఇడ్లీ వడ ఆకాశం అని. అది ఇంగ్లీష్లో ఉంది, తెలుగులో కూడా ఉంది. దాంట్లో ఒక అద్భుతమైన సంఘటన ఉంది. జ్ఞాని జైల్ సింగ్ గారు రాష్ట్రపతిగా ఉన్నప్పుడు ఈ బాంబేలో ఉన్న కామత్ హోటల్కి ఆయన ఒక వారం రోజుల పాటు గెస్ట్గా రావడం జరిగింది. వారం రోజుల పాటు 4 రోజుల పాటు గెస్ట్గా రావడం జరిగింది. అయితే వాళ్ళ పర్సనల్ సెక్రటరీ ఏం చేశాడంటే, ప్రెసిడెంట్ వస్తున్నాడు అంటే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ నుంచి నైట్ డిన్నర్ వరకు కంప్లీట్గా మెనూ వచ్చేస్తుంది. ఆయనకి ఏమేమి ఏర్పాట్లు కావాలి, ఏమేమి అరేంజ్ చేయాలి, ఒక భోజనమే కాదు రకరకాల విషయాల మీద కూడాను డీటెయిల్స్ అన్నీ వచ్చేస్తాయి. అయితే ఒక 3 రోజులు అయిన తర్వాత జ్ఞాని జైల్ సింగ్ గారు పర్సనల్ సెక్రటరీని పిలిచి అడిగాడు, ఇవాళ అంత పెద్ద ఆకలిగా లేదయ్యా, లస్సీ తాగి నేను పండుకుంటాను అని చెప్పారు. వెంటనే పర్సనల్ సెక్రటరీ ఓకే సార్, బై 9:30 వీల్ అరేంజ్ లస్సీ అండ్ యూ కెన్ టేక్ రెస్ట్ అని చెప్పేశాడు. వెంటనే ఆయన ఏం చేశాడంటే రిసెప్షన్కి ఫోన్ చేశాడు, ఇవాళ జ్ఞాని జైల్ సింగ్ గారి మెనూ అంతా క్యాన్సిల్ అయిపోయింది, ఆయన లస్సీ తాగి పండుకుంటానన్నారు, కాబట్టి ఒక ఫ్లాస్క్లో లస్సీ పంపించండి అని చెప్పేసి. యాక్చువల్గా మెనూలో లేదు ఆ లస్సీ. వెంటనే అసిస్టెంట్ మేనేజర్కి ఇన్ఫర్మేషన్ వెళ్ళింది. అసిస్టెంట్ మేనేజరు కిచెన్లో వెరిఫై చేస్తే ఆ లస్సీ తయారు చేసే గ్రైండరు లేకపోతే మిక్సీ అనుకోండి ఏదైనా సరే అది పాడైపోయింది. వెంటనే మేనేజర్కి ఫోన్ చేశాడు, టైం 8 అయింది, ఇప్పుడు వెళ్ళి దాన్ని రిపేర్ చేయించుకునే టైం లేదు, ఏం చేయాలో అర్థం కాక వెంటనే విఠల్ వెంకటేష్ కామత్ గారికి ఫోన్ చేసి చెప్పారు, సార్ ఇట్లా రాష్ట్రపతి గారికి లస్సీ కావాలట, మరి పరిస్థితి ఏమో అనుకూలంగా లేదు, మిక్సీ కూడా పాడైపోయింది, ఏం చేయాలో అర్థం కావట్లేదని. వెంటనే ఉన్న పళంగా ఆ లుంగి మీదనే బనీన్ మీదనే అలాగే వచ్చేసాడు విఠల్ వెంకటేష్ కామత్. ఆయన వచ్చి ఏం చేశాడు తెలుసా, కిచెన్లోకి వెళ్ళాడు, ఒక పెద్ద టేబుల్ వేసుకున్నాడు, టేబుల్ మీద స్టూల్ వేసుకున్నాడు, స్టూల్ మీద ఆయన నిలబడ్డాడు. నిలబడి ఏం చేశాడంటే ఒక 1/2 లీటరు లేకపోతే 3/4 లీటరు పెరుగు తీసుకొని పైనుంచి కిందకి పోయడం ప్రారంభించాడు. కిందేమో వర్కర్ పట్టుకుంటున్నాడు, ఆయన పైనుంచి వేస్తున్నాడు, ఈ గిన్నె మళ్ళీ అందిస్తున్నాడు, మళ్ళీ పోస్తున్నాడు. ఇట్లా ఒక 20 నిమిషాలు పోసిన తర్వాత నొరగతో కూడిన ఒక అద్భుతమైన మజ్జిగ తయారైంది. దాంట్లో వేయాల్సిన ఎసెన్స్ అన్నీ వేసేసి ఒక మంచి ఫ్లాస్కులో పెట్టేసి ఈయనే పర్సనల్గా వెళ్ళి జ్ఞాని జైల్ సింగ్ గారికి, సార్ యువర్ లస్సీ ఈస్ రెడీ సార్ అనగానే ఆయన వెంటనే థ్యాంక్స్ చెప్పాడు, అయిపోయింది. అయితే విచిత్రం ఏంటంటే ఆ లస్సీ ఎందుకో జ్ఞాని జైల్ సింగ్ గారికి బాగా నచ్చింది. వెంటనే మరుసటి రోజు ఫోన్ చేసి చెప్పాడు, నాకు రోజు లస్సీ ఇవ్వయ్యా, మెనూలో 2 ఐటమ్స్ అన్నా తగ్గించుకుంటాను, ఇక్కడ చాలా బాగుంటున్నది లస్సీ అని చెప్తాడు. అయితే 3 రోజులు ఏం చేశాడంటే ఆయన లస్సీ తయారు చేశాడు, పర్సనల్గా తయారు చేశాడు. అయితే మరుసటి రోజు ఆయన వెళ్ళిపోతూ కూడాను కారులో అదే ఫ్లాస్క్ లస్సీతో నింపి ఇచ్చేసాడు. ఏంటి ఇస్తున్నామని అడిగాడు. వెంటనే ఆయన అన్నాడు, మీకు లస్సీ అంటే ఇష్టం కదా సార్, నేను లస్సీ ఇస్తున్నానని చెప్పేసి థ్యాంక్ యూ వెరీ మచ్ అని అన్నాడు. తర్వాత పక్కనే వచ్చేవారు అడిగారు, మీరు ఆయన అడగకపోయినా కూడాను ఫ్లాస్క్తో పాటు లస్సీ ఇచ్చారు ఏమిటి అంటే, ఏమీ లేదు, కామత్ హోటల్స్ అని చెప్పేసి దాని మీద ఒక పేరుంది, తప్పనిసరిగా ఈ రాష్ట్రపతి గారు ఆయన ఛాంబర్లో ఇది పెట్టుకుంటారు, ఏ విఐపి వచ్చినా సరే మన ఫ్లాస్కు దాని మీద మన కామత్ హోటల్ కనిపిస్తూ ఉంటుంది, ఇది ఒక విధంగా అడ్వర్టైజ్మెంట్గా కూడా పనికొస్తుంది కదా అని చెప్పేశాడు అనమాట. అంటే చూడండి, అంత పెద్ద అధినేత అయినా కూడాను ఒక చిన్న విషయంలో ఎంత శ్రద్ధ తీసుకున్నాడు. ఇది నిజంగా మంచి ప్రవర్తన కాదా, మీరు ఆలోచించండి. కాబట్టి మేధావుల జీవితాలని కనుక పరికిస్తే మీకు ఎప్పటికీ కూడాను చాలా విషయాలు తెలుస్తూ ఉంటాయి. ఉదాహరణకి ఒక్కసారి మనం మహాభారతంలోకి వెళదాం. మహాభారతంలో ధర్మరాజుకి యుధిష్ఠిరుడు అనే పేరు కూడా ఉంది. కురుక్షేత్ర యుద్ధం మంచి ఉధృతంగా కొనసాగుతున్నది. 6వ రోజు అర్ధరాత్రి పూట ఎవరి శిబిరాల్లో వాళ్ళు పండుకున్నారు. మన భీమసేనుడికి ఎందుకో ఉన్నట్టుండిగా మెలకు వచ్చింది. తీరా చూస్తే అందరూ నిద్రపోతున్నారు, కానీ ధర్మరాజు లేడు. ఇంత అర్ధరాత్రి నేను ఎక్కడికి వెళ్ళాడా అని చెప్పేసి శిబిరం నుంచి వచ్చి అటు ఇటు తిరగటం చూశాడు, ఎక్కడా కనపడలేదు. కానీ ఎందుకో శత్రు శిబిరం వైపుకి ఒక 2 అడుగులు వేయంగానే ఒక గుడారంలో దూరంగా ఈ ధర్మరాజు ఒక వ్యక్తి గాయానికి కట్లు కడుతూ కనిపించాడు అనమాట. వెంటనే ఏదో అనుమానం వచ్చింది, కానీ అప్పటికప్పుడు అడిగితే బాగుండదు కదా అని చెప్పి నిశ్శబ్దంగా నిద్రపోయాడు. మరుసటి రోజు అన్నయ్య గారిని అడిగాడు, అన్నయ్య నువ్వు ఎక్కడికి వెళ్ళావు, రాత్రి కనపడలేదని. ఆయన నిజాయితీగా ఒకటే మాట చెప్పేశాడు, నేను
మన శిబిరంలో ఉన్న క్షతగాత్రులందరికీ కూడాను వైద్యం చేసి గాయాలకి కట్లు కట్టాను. ఇంకా నాకు నిద్ర రావటం లేదు, ఏం చేయాలని ఆలోచించాను. శత్రు శిబిరంలోకి వెళ్ళాను, వాళ్ళకు కూడా సేవ చేశాను అని అన్నాడు. వెంటనే మన భీమసేనుడు ఒకటే మాట అన్నాడు, అన్నయ్య మనం చేస్తున్నది యుద్ధం, నువ్వు శత్రు శిబిరంలోకి వెళ్ళటం వాళ్ళందరికీ కూడా సేవలు చేయటం తప్పు కదా అంటాడు. వెంటనే ధర్మరాజు ఒకటే మాట అంటాడు, యుద్ధం యుద్ధం వరకే, అంతే తప్ప ఆ తర్వాత అందరూ సమానమే, ఎవరికి ఏ ఇబ్బంది వచ్చినా మనం ఆదుకోవాల్సిన కర్తవ్యం ఉంది అని చెప్పి దాంతోపాటు కొంత యుద్ధనీతిని కూడా బోధిస్తాడు. అందుకనే ధర్మరాజుకి యుద్ధనీతి తెలిసినవాడు కాబట్టి యుధిష్ఠిరుడు అని పేరు వచ్చింది. మరి మరి ప్రవర్తనకి ఇంతకంటే మంచి ఉదాహరణ మనం ఇవ్వగలమా? మీరు చెప్పండి. మీరు ఎప్పుడన్నా గమనించారో లేదో, చోట నేను చదివాను. ఇప్పుడు బిల్ గేట్స్ ఉన్నాడు, ఒక గొప్ప విశేషం ఏంటంటే 24 గంటలు ఆయన బిజినెస్ నడుస్తూనే ఉంటుంది. అంటే ఆయన నిద్రపోతున్నా ఆయన బిజినెస్ నడుస్తుంది, మేలుకున్నా కూడా బిజినెస్ నడుస్తుంది. ఉదాహరణకి ఇప్పుడు మనం ఉదయం ఉన్నాం, అక్కడ రాత్రి అయింది, ఆయన నిద్రపోతాడు కానీ వెలుగు ప్రపంచంలో ఆయన బిజినెస్ నడుస్తుంది, మళ్ళీ లేస్తాడు, మళ్ళీ ఇక్కడ చీకటి ప్రపంచం, ఆ వెలుగు ప్రపంచంలో ఆయన బిజినెస్ నడుస్తూ ఉంటుందన్నమాట. అంత ప్రపంచ కోటీశ్వరుడు. అయితే ఆయన ఒకసారి ఏం చేశాడంటే, అంటే ఒకసారి అని కదా, ఆయన ఎప్పుడు ప్రయాణాలు చేసినా కూడాను ఆయన దగ్గర సూట్ కేసు ఉంటుంది. ఆ సూట్ కేసులో 6 జతల బట్టలు పడతాయి, కానీ ఆయన 2 జతలే పెట్టుకుంటాడు. చాలామంది అడిగారు, మీరు మొదటి ఫంక్షన్లో చాలా బాగా కనిపిస్తారు, రెండో ఫంక్షన్లో కొంచెం షాబీగా కనిపిస్తారు, తర్వాత మీ బట్టలు కూడా అంత గొప్పగా ఉండవు, మరి మీకు బట్టలు లేవా అని అడిగారట. అట్లా ఏమీ లేదు, నా సూట్ కేసులో 6 జతల బట్టలు పడతాయి, కాకపోతే ఏంటంటే నేను చదవాల్సిన పుస్తకాలు చాలా ఉన్నాయి, అందువల్ల 4 జతల బట్టలకి సంబంధించిన పుస్తకాలు నేను పెట్టుకుంటాను, నాకు ఎప్పుడు టైం దొరికితే అప్పుడు, ముఖ్యంగా నాకు ఫ్లైట్లో బాగా టైం దొరుకుతుంది కాబట్టి నేను పుస్తకాలు చదువుకుంటానని చెప్తాడు. ఇంతకంటే మంచి ఉదాహరణ ప్రవర్తనకి ఏమి ఇవ్వాలి చెప్పండి. కాబట్టి నేను విద్యార్థులకైనా పెద్దవాళ్ళకైనా నేను ఒకటే చెప్తున్నాను, మేధావుల జీవిత చరిత్రలు చదవండి, చాలా విషయాలు తెలుస్తాయి. ఈ యొక్క లెగసీని, ఈ వారసత్వ సంపదని, ఈ పరిజ్ఞానాన్ని మీరు పిల్లలకి అలా పంచుతూ పోతుంటే ఇది మెల్లమెల్లగా పిల్లల్లో నిద్రాణమైన కొన్ని శక్తుల్ని కదిలించి సమాజానికి మంచి మిత్రులుగా కూడాను వాళ్ళని తయారు చేస్తాయి. ఇంకపోతే ఇంకొక ఉదాహరణ గురించి మనం మాట్లాడుకోవచ్చు. ఉదాహరణకి యాంగర్, కోపం, ఇది కూడాను మన ప్రవర్తన మీద చాలా ప్రభావితాన్ని చూపెడుతుంది. అంటే మనిషికి కోపం ఉండాలి, కానీ ఆ కోపం అనేది ఒక్కొక్కసారి అతన్ని చులకన చేసేటట్టుగా ఉంటుంది. అందుకనే ఒక మంచి కొటేషన్ ఉంది, ఏంటంటే ఇఫ్ యు ఫీల్ దట్ యు ఆర్ కరెక్ట్ యూ నీడ్ నాట్ గెట్ యాంగ్రీ, ఇఫ్ యు ఫీల్ దట్ యు ఆర్ నాట్ కరెక్ట్ యూ నీడ్ నాట్ గెట్ యాంగ్రీ అట్ ఆల్ అని. అంటే నువ్వు చేసింది తప్పు అని కనుక అనుకుంటే నీ కోపం రాకూడదు, నేను చేసింది తప్పు కాదు అని అనుకుంటే నీకు ఎట్టి పరిస్థితిలో కూడా కోపం రాకూడదు. కాబట్టి అందుకనే అంటారు, కోపంలో ఉన్నవాడు అంటే పిడికిలి బిగుసుకున్నవాడు కరచాలనము చేయలేడు అని చెప్పేసి. అసలు కోపం ఎటువంటిదంటే, కోపం అంటే ఏమీ లేదండి. ఒక మంచి ఉదాహరణ ఏంటంటే, కణకణలాడుతున్న బొగ్గును తీసుకొని ఇతరుల మీదకు విసిరేయటం లాంటిదిట. అంటే ఇతరుల మీద విసిరేసే లోపలే అది మిమ్మల్ని కూడాను కాల్చివేస్తుంది అని చెప్పేసి. కాబట్టి కోపంలో ఒక్కొక్కసారి ఏం జరుగుతుందంటే, కోపంలో కొన్ని ప్రక్రియలు జరుగుతాయి. గట్టిగా అరుస్తావు, లేకపోతే చేతిలో ఉన్నది విసిరేస్తావు, లేకపోతే అవాచకాలు వస్తాయి, ఒక్కొక్కసారి మనుషుల్ని గాయపెట్టే మాటలు వస్తాయి. కానీ ఈవెన్ ఇన్ యాంగ్రీ ఆల్సో ఇఫ్ యు ఆర్ ఏబుల్ టు స్పీక్, టేక్ ఇట్ గ్రాంటెడ్, దట్ విల్ బి ది బెస్ట్ స్పీచ్ ఆఫ్ యువర్ లైఫ్. కోపంలో ఉన్నప్పుడు మాట్లాడలేము, అరుస్తూ ఉంటాం. ఆ కోపంలో ఉన్నప్పుడు కూడా నిన్ను నీవు తమాయించుకొని నువ్వు మాట్లాడగలిగితే నిజంగా అంతకు మించిన స్పీచ్ ఇంకొకటి ఉండదు. అంటే ఆ యాంగర్ మేనేజ్మెంట్లో కూడా నీ ప్రవర్తన అనేది ఇతరులని చాలా ప్రభావితం చేస్తుంది. అది ఒక్కొక్కసారి నీకు గౌరవాన్ని తెచ్చిపెడుతుంది, ఒక్కొక్కసారి నిన్ను పతనావస్థ కూడా చేరుస్తుంది. కాబట్టి
These are all the things which we have to think of. So, my dear friends, behavior is always very, very important. Thank you.